Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఆక్వా రైతులకు అండగా ఈ రోజు అనగా జూలై 15వ తారీఖున మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే భీమవరం వచ్చారు. ఈ నేపథ్యంలో భీమవరం అంతా కూడా సందడి నెలకొంది. ముఖ్యంగా చూసుకుంటే అటు పార్టీ కార్యకర్తలు కానివ్వండి, అటు నాయకులు, మహిళలు, యువకులు భారీ స్థాయిలో అయితే భీమవరానికి అయితే చేరుకున్నారు. తీసుకొచ్చి ఇప్పుడు మనం ప్రస్తుతం భీమవరం బీవీరాజు స్టాచ్యూ దగ్గర అయితే ఉంది. ఈ ప్రాంగణం అంతా కూడా, ఈ సభ ప్రాంగణం అంతా కూడా జనాలతో నిండిపోయింది అనుకోవచ్చు. చూసుకొచ్చి మొత్తం ఇదంతా కూడా నీలమయం అయిపోయింది. మొత్తం అంతా కూడా ఇక్కడ చూసుకుంటే క్రౌడ్ భారీ సంఖ్యలో, అటు మహిళలు కానివ్వండి, అటు యువకులు, అటు పిల్లలు, పెద్దలు అందరూ కూడా భారీగా అయితే తరలి వచ్చారు. చూసుకుంటే ఈ ప్రాంగణం అంతా అంటే ఇప్పుడు హెలికాప్టర్ మార్గాన్ని అయితే తాడేపల్లి నుండి భీమవరం అయితే చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఇతర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న అటు ఆక్వా రైతులు అవనివ్వండి, అటు పార్టీ కార్యకర్తలు, ఇతర మహిళలందరూ కూడా భారీ స్థాయిలో అయితే భీమవరం అయితే తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో ఇక్కడ అంతా కూడా భారీ ఒక జన సముద్రం అయితే సంతరించుకుందని చెప్పుకోవచ్చు. చూసుకుంటే ఏదైతే ఆక్వా రైతులు ఎన్నో నెలలుగా అయితే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న నేపథ్యంలో, అంటే అటు ఫీడు రేటు, అటు అదేవిధంగా రొయ్యలకు సంబంధించిన గిట్టుబాటు ధర కూడా తగ్గిపోవడంతో ఈ నేపథ్యంలో ఆక్వా రైతులకి అండగా ఉండడం కోసం అయితే ఆక్వా రైతుల సమస్యలందరినీ కూడా, రైతుల సమస్యలందరినీ తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా, వాటి మీద చర్యలు తీసుకునే విధంగా అయితే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే గత కొంతకాలం నుండి కూడా ముఖ్యంగా ఆక్వా రైతులు అటు రోడ్ల మీదకి వచ్చి ఎన్నో నిరసన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అటు కూటమి ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించినప్పటికీ ఇప్పటికీ కూడా ఆ సమస్యకు సంబంధించిన ఇప్పటిదాకా కూడా కొలిక్కి రాలేదని ఈ నేపథ్యంలో కొంతమంది ఆక్వా రైతులను అయితే తాడేపల్లిలో తన కార్యాలయంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారిని అయితే కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడికి భీమవరం చేరుకుని, అంటే ముఖ్యంగా ఆక్వాకి కేంద్ర బిందువు అయిన మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, అటు ఉభయ గోదావరి జిల్లాలు మొత్తం కేంద్రంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఇక్కడ ఒక ముఖాముఖి కార్యక్రమం అయితే ఆక్వా రైతులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి అయితే చేరుకుని, అదేవిధంగా అటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీకి చెందిన వారంతా కూడా భారీ సంఖ్యలో అయితే ఇక్కడికి భీమవరం అయితే చేరుకున్నారు. ఇక్కడ ఆ కార్యకర్తలతో కూడా ఈ ప్రాంగణం అంటే భీమవరం మొత్తం కూడా జనసముద్రం అయిపోయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆక్వా రైతులతో ఈ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని ఆక్వా రైతులకు సంబంధించి వారి సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్లే విధంగా అయితే చర్యలు చేపడతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడే భీమవరం చేరుకున్న జగన్మోహన్ రెడ్డి వారితో, రైతులతో సభా ప్రాంగణంలో అయితే ముఖాముఖి కార్యక్రమం అయితే మొదలైంది. వారి సమస్యలు ఏంటి, వారి డిమాండ్స్ ఏంటి అని కూడా వారితో చర్చించి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దీనిపై చర్యలు తీసుకోకపోతే ఇంకా మేము నిరసన కార్యక్రమాలు కూడా ఉధృతం చేస్తామని చెప్పేసి అంటే పార్టీ శ్రేణులు కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పటి నుండే అంటే జన సమస్యల గురించి ఇప్పటి నుండే ఈ భీమవరం కేంద్రంగా ఈ రోజు నుండి మొదలైన ఈ ప్రసంగం ఇక్కడ నుండి ప్రతి సమస్య కూడా, ప్రజా సమస్యల నుండి మేము పోరాడతాం, అటు కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము ప్రశ్నిస్తామని చెప్పేసి వైసీపీ అయితే చెబుతుంది. మరి 2029 ఎలక్షన్లకి ఇది ఒక పునాదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుండి అంటే ఈ రోజు చూసుకుంటే భీమవరం మొత్తం కూడా జన సముద్రం అయిపోయింది అనుకుంటా. మొత్తం అంతా కూడా జెండాలతో, మొత్తం జనాలతో కూడా ఒక నీలి సముద్రం అయిపోయిందని చెప్పుకోవచ్చు. మరి ఇదంతా కూడా అంటే ముఖ్యంగా కార్యకర్తల్లో కానీ, అటు నాయకుల్లో కానీ ఒక ఉత్సాహాన్ని అయితే తెప్పిస్తుంది. ఒక పిలుపుతో ఇంతమంది జనం వస్తారని కూడా అటు నాయకులు కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదని వారైతే చెప్పడం జరుగుతుంది. మరి చూడాలి ఇక్కడ నుండి మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సమస్య కోసం మేము ఖచ్చితంగా జనాల చెంత చేరి మేము పోరాటాలు అయితే నిర్వహిస్తామని చెప్తున్నారు. మరి ఇప్పటి నుండి ఎలా ఉంటుంది అనేది కూడా అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆయుధో సాయిరామ్, ఇట్స్ టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం.